అందరి పిల్లలు భోజనం చేస్తా ఉంటే అంబేద్కర్ గారు ఒకసారి ఆయన భోజనం కూడా పట్టుకుని వెళ్ళి ఒక చోట పెట్టారు. పెడితే స్కూల్ పిల్లలు ఈ గోడ అవతల మా భోజనాలు ఉన్నాయి, గోడ అవతల నీ బాక్స్ పెట్టుకున్నావు కాబట్టి యువతలున్న మా భోజనాలు మైలు పడతాయి అన్నారట. ఏమండి అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు రాజేష్ మహాసేన మాట్లాడాడు, లేకపోతే ఇంకోటి ఏదో అన్నాడు, వాళ్ళని అన్నాడు, వీళ్ళని అన్నాడు అంటున్నారు కదా. ఇలాంటి దెబ్బలు మనసుకి ఎన్నో దెబ్బలు తగలగా కనీసం ఒక మాట అనే ఈ రియాక్షన్ నా నుంచి వచ్చింది అంతే అండి. నేను ఏ కులానికి ఏ మతానికి నేనేం వ్యతిరేకం కాదు. అయితే అంబేద్కర్ గారిని కూడా అలాగే బలవంతంగా చూశారు. లేకపోతే ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి చేయాలండి. ఆయనకన్నా సమర్థుడు, ఆయనకన్నా తెలివైనడు ఎవరు లేరు ఆ సమయంలో. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ రాజ్యాంగాలన్నీ అన్నిటిలోనూ కూడా ఉన్న మంచి పాయింట్లు ఏంటో చూసి ఎవరి పరిపాలన ఎలా ఉందో తెలుసుకుని మొత్తం ప్రపంచ పరిపాలన తెలిసిన వ్యక్తికి ఒక దేశ పరిపాలన తెలీదా? ఫస్ట్ ప్రధానమంత్రి